విశాఖ కొమ్మది మినీ స్టేడియంలో ఆడుదాం ఆంధ్రలో గందరగోళం. ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల్లో భాగంగా విశాఖ కొమ్మది మినీ స్టేడియంలో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్లో గందరగోళం చెలరేగింది. నిర్వాహకుల ఇష్టారాజ్యం, తూర్పు గోదావరి జట్టు ఆటగాళ్ల అసహనం, విశాఖ టీంకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలతో మ్యాచ్ ప్రారంభం కాలేదు. గుర్తింపు కార్డులలో అవకతవకలు ఉన్నాయని సిబ్బంది ఆరోపించడంతో గొడవ మొదలైంది. ఆడుదాం ఆంధ్ర సిబ్బంది మిగతా జట్లకు వత్తాసు పలుకుతున్నారని క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదంతో మ్యాచ్ ప్రారంభం ఆలస్యం అవుతోంది. నా పేరు నారాయణ రెడ్డి అండి. మేము ఈస్ట్ గోదావరి అనపర్తి సచివాలయం 4 నుంచి మేము ఇక్కడ వరకు క్వాలిఫై వచ్చాం. రాష్ట్ర స్థాయి వరకు క్వాలిఫై వచ్చాం. మేము సెమీఫైనల్కి కూడా క్వాలిఫై అయ్యాం. సెమీఫైనల్ మాకు విశాఖపట్నంతో జరగాల్సిన మ్యాచ్. వాళ్ళు ఏంటంటే 3 సచివాలయాలు 4 సచివాలయాలు కలిపి ఆడుతున్నారు. ఇంకోటి ఏంటంటే 16 మంది లిస్టులో లేని ప్లేయర్ని తీసుకొచ్చి ఆడిస్తున్నారు. థర్డ్ వచ్చేసి మండల స్థాయిలో 16 మంది ఆడినోళ్ళు ఈరోజు రాష్ట్ర స్థాయిలో 16 మంది లేరు. మొత్తం టీం అంతా చేంజ్ అయిపోయింది. మేము ముందు అబ్జెక్షన్ పెడితే అక్కడ ఆర్గనైజర్లు ఏమన్నారంటే, మీరు మ్యాచ్ ఆడండి, మ్యాచ్ ఆడాక వాళ్ళు ఏమన్నా మిస్టేక్ చేసి ఉంటే మీ టీంని అవతల టీం డిస్క్వాలిఫై చేస్తున్నారు. మాకన్నా ముందు మ్యాచ్ క్వార్టర్ ఫైనల్లో అనంతపురం వాళ్ళు కూడా అబ్జెక్ట్ చేశారు. వాళ్ళు కూడా ఏమీ రెస్పాన్స్. సెమీఫైనల్లో మేము అబ్జెక్ట్ చేసాం, ఏమీ రెస్పాన్స్. ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. నైట్ చేసి మీరు పొద్దున్న థర్డ్ ప్లేస్ అది గ్రౌండ్లో అటెండ్ అవ్వాలి అని చెప్పి ఇలా బయట ప్లేయర్ని టీంలో 16 మందిలో లేని వాళ్ళని తీసుకొచ్చి మంచి ప్లేయర్ని తీసుకొచ్చి ఆడించుకు పైకి వెళ్తున్నారు. దానికి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. వేరే డిస్టిక్ అలాగే వేరే 4లో గుంటూరు కానీ తిరుపతి కానీ అలా చేస్తే డిస్క్వాలిఫై చేశారు. ఈరోజు మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ మ్యాచ్ డిస్క్వాలిఫై చేశారు. ఇప్పుడు వచ్చేసి విశాఖపట్నంకి వస్తున్న లోపలికి ఎవరో రెస్పాన్స్ లేదు, ఏమీ లేదు. మాకు ఈ విషయంలో మేము ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఎక్కడో మా సచివాలయం తరపున ఆడదామని చెప్పి మేము హైదరాబాద్ నుంచి 2-3 ప్లేయర్లు హైదరాబాద్ నుంచి 5 రోజులు 6 రోజులు లీవ్ పెట్టుకుని ఇక్కడ స్టే చేస్తున్నాం. మాకు అన్యాయం జరిగింది. దానికి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. అధికారులు కూడా ఒక గ్రౌండ్కి వెళ్తున్న లోపలికి ఒకళ్ళు ఉంటున్నారు, ఒక గ్రౌండ్కి వెళ్తున్న లోపలికి ఒకళ్ళు ఉంటున్నారు. సరైన అధికారి ఎవరు? గ్రౌండ్ ఇన్ఛార్జీలు కూడా మాకు రెస్పాండ్ అవ్వట్లేదు. మేము నైట్ నుంచి కూడా అదే వెయిట్ చేస్తున్నాం. ఎవరికాళ్ళు ఫోన్లు కూడా లిఫ్ట్ చేయట్లేదు, ఎవరికాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. మాకు మ్యాచ్ ఇప్పుడు థర్డ్ ప్లేస్ మ్యాచ్ ఆడేయమంటున్నారు. మ్యాచ్ ఆడాక కూడా ఏమన్నా ఉంటే చూద్దాం, మ్యాచ్ ఆడాక చూద్దాం అని అంటున్నారు. తీరా చూస్తే నిన్నట్లాగే మ్యాచ్ ఆడాక ఏ రెస్పాన్స్ ఉండదు అని చెప్పి మేము ఇప్పుడు మ్యాచ్కి అయితే ఆడట్లేదు. మాకు దీనికి న్యాయం జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు థర్డ్ ప్లేస్ కి మ్యాచ్ సెమీస్ లో అధికారి అంటే ఇప్పుడు ఎంపైర్స్ వచ్చారు సార్ గ్రౌండ్ లోకి. ఇంకా ఏ అధికారి ఇక్కడికి అయితే రాలేదు. లిస్ట్ అడిగి వెళ్ళిపోయారు, ఇక్కడ లేరు. ఎంపైర్స్ అయితే మ్యాచ్ కండక్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు అంతే. ఇక్కడ వచ్చేసి వైజాగ్ టీం సార్. వైజాగ్ టీం 16 మంది లిస్టులో నిన్న కిషోర్ అనే పేరు మీద సతీష్ అనే ప్లేయర్. సతీష్ అంటే ఎందుకు గుర్తుపెట్టారంటే తను ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఆడాడు కాబట్టి గుర్తుపెట్టారు, లేకపోతే గుర్తుపెట్టరు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఆడాడు కాబట్టి కిషోర్ అన్న పేరుతో నిన్న మాకు ఆపోజిట్లో ఆడాడు. అది కూడా మేము అబ్జెక్ట్ చేస్తున్నాం. దానికి కూడా మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. 2 టీంలు అదే బయట టీం నుంచి వచ్చిన గుంటూరు తిరుపతిని అయితే ఈజీగా ఎలిమినేట్ చేసేసారు. లోకల్ టీం కాబట్టి ఇది ఇట్లా సపోర్ట్ చేస్తున్నారు. మాకు ఆధార్ కార్డు అట్లీస్ట్ వెరిఫికేషన్ కావాలి. ఆధార్ కార్డులు కూడా మాకు చూపించట్లేదు. లైన్లో నుంచి మాకు ఒక రోజు మేము నంద్యాల మీద ఫస్ట్ మ్యాచ్ ఆడాక నంద్యాలలో అబ్జెక్ట్ చేస్తే నేను తర్వాత రోజు సెకండ్ మ్యాచ్కి వెళ్తున్న లోపలికి మా అందరినీ లైన్లో పెట్టి ఫోటోలు తీసుకుని మా వెరిఫికేషన్ చేసి సెకండ్ మ్యాచ్కి మమ్మల్ని అలౌ చేశారు. ఇప్పుడు అది కూడా ఏమీ లేదు. దానికి మాకు కొంచెం న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం.